నమస్కారం. నా పేరు శ్రీకాంత్ ముదిరాజ్. బహుజన్ సమాజ్ పార్టీ జడ్చల నియోజకవర్గంలో ఉన్నా. అయితే ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాల గురించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణలోని తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యం మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలోకి వస్తుందని అమరులైన మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలు, కానీ రాజ్యాధికారం మాత్రం పిల్లమాల చేతిలోకి పోయింది. సో దానికి ఒక 10 సంవత్సరాలు దానికి అవకాశం ఇచ్చినాం. దాన్ని చేసిన కొన్ని అరాచకాలను బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు విపరీతమైన అసాధ్యమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ప్రస్తుతం చూసినట్టయితే ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్రమంగా వాళ్ళని జైలుకు స్టేషన్లకు తరలిపడుతూ ఉన్నారు. వాళ్ళని విపరీతంగా కొడుతూ ఉన్నారు లేడీ కానిస్టేబుల్స్. విషయం ఏంటంటే వాళ్ళకు జీతభత్యాలు సరిగా లేవు. వాళ్ళకి ఏమంటారు, కాంగ్రెస్ అధికారంలో వచ్చే ముందు వాళ్ళకు జీతము పెంచుతామని చెప్పేసి 18,000 నుంచి ఎక్స్ట్రా పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలన్నర రోజులైనా కూడా ఇప్పటి వరకు కనీసం వారి జీవిత వేతనాలు ఇవ్వడం లేదు, అదేవిధంగా వాళ్ళకు జీతాలు పెంచడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కాదా? ఎన్ని రోజులు ఇట్లా మభ్య పెడతారు? ఒక ఎమ్మెల్యేకు ఫోన్ రీఛార్జ్ కోసమే కేవలం 9,000 రూపాయలు కేటాయిస్తుంది ఒక గవర్నమెంట్. అదే 9,000 రూపాయలు ఒక మామూలు ఒక మనిషికి రీఛార్జ్ ఎంత ఉంటుంది? 200 నుంచి 300 మధ్యలో ఉంటుంది ఒక నెల మొత్తం. పోనీ ఆఫీస్కి ఒక 200 ఒక రీఛార్జ్ అనుకోండి, మరి మిగతా 8,000 ఎక్కడ పోవాలి? దీన్ని ఎవరు ప్రశ్నించలేనందుకే వీళ్ళు విపరీతమైన డబ్బులు వృధా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఖర్చులు పెట్టుకుంటున్నారు కనీస అవసరాల కోసము. సో దయచేసి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు కానీ, అక్కడ కుమ్మెర బాధితులు కానీ, అదేవిధంగా షాద్నగర్ ఇష్యూ కానీ, దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద ఉళ్ళలోకి వస్తే కానీ, లేకపోతే సామాజిక న్యాయం చేయకపోవడం వల్ల కానీ, అన్ని రంగాలలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు గొంతెత్తే వీళ్ళని అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా జడ్చల నియోజకవర్గం ఊరుకొండ మండలంలోని మాదరం విలేజ్లోని ఇది ఎల్లమ్మ గుడి భూమి ఏదైతే ఉన్నదో అది సర్వే నెంబరు అది 628 ఉంది. అది ఆ భూమిని అక్కడ 15 నుంచి వాళ్ళు దళితులు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలు అక్కడ వాళ్ళు ఎల్లమ్మ గుడి కోసం వాళ్ళు పోగు చేసుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రెడ్లు, అగ్రవర్ణాలందరూ కలిసి ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈ కబ్జా ఎందుకు చేస్తారు, మా భూమి మా దగ్గర కోసం అని చెప్పి అక్కడ మన బీసీ ఎస్సీకి సంబంధించినటువంటి బహుజనులందరూ అక్కడ ఎదుర్కొంటే అక్రమంగా స్థానిక ఎస్ఐ ఊరుకొండ ఎస్ఐ గారు ఆ 21 మంది మీద అక్రమంగా కేసు పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎస్ఐ గారిని, సివిల్ మ్యాటర్లో మీకు ఏం అవసరం ఉన్నది? మీ డీజీపీ గారేమో సివిల్ మ్యాటర్లలో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి మీ డీజీపీ గారు చెప్తా ఉంటే మీకు ఎందుకు అవసరం వచ్చింది? పోనీ అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందా? ఎవరన్నా మా వాళ్ళు ఎవరన్నా కత్తులు పడుకొని వచ్చిరా, కట్టెలు పడుకొని వచ్చిరా, లేకపోతే అంగులు నింపుకొని వచ్చిరా? మీరే అయ్యో వస్తారు, మీరే అక్రమంగా కేసులు పెడతారు, మీరే మాత్రం సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇంత ఘోరమా? ఒకప్పుడు తాతలను బెదిరించి పోలీసులను అడ్డు పెట్టుకొని అగ్రవర్ణాల్లో భూములు లాక్కున్నారు. ఈరోజు అదే అంటే నడవదే. ఇప్పుడు చింతపండు అయితే అని మేము ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దారి తెలియజేస్తాము. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కూడా మేము సూచిస్తా ఉన్నాము, స్థానిక ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఆ భూమి యొక్క స్థలాన్ని ఆ యొక్క బహుజనుల ఎల్లమ్మ తల్లికి, ఆ బహుజనుల వనదేవత అయినటువంటి బహుజన ఎల్లమ్మ తల్లికి అక్కడ భూమి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేము దాదాపు 2 సంవత్సరాలు నరైంది మేము వదిలిపెడతామని అనుకుంటున్నారు. మీరు వీలైనంత వరకు మీరు ఇప్పటి వరకు మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పి 2,500 మహిళా వృత్యం ఇచ్చి అని చెప్పారు హామీ. ఆ 2,500 లేవు, ఏ హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రం మొత్తం దివాళా చేసిన అంటారు, మళ్ళీ పెద్ద పెద్ద హామీలు ఇస్తూ ఉంటారు. సార్ దయచేసి దాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. గవర్నమెంట్ వీలైనంత వరకు అక్కడ కుమ్మెర బాధితులు కానీ, లేకపోతే తెలంగాణలో లాండ్ ఆర్డర్ ఉందా లేదో వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఈ యొక్క పాలనను ఖచ్చితంగా మేము తిప్పికొట్టే పరిస్థితి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఉంటుంది. అదేవిధంగా విషయం ఏంటంటే, ఈ నెల 14 మహబూబ్నగర్ జిల్లాలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీలో నేషనల్ ఫంక్షన్ హాల్ దగ్గర అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ బహుజన రాజ్యాధికార ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో అందరూ కలిసి కలిసికట్టుగా తమ
తమ ఆత్మగౌరవంతో ఈ యొక్క సభకు తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాను. నేను మీ నవప్రకాష్ శ్రీకాంత్, బహుజన సమాజ్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నా. జై భీమ్, జై భారత్.